ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి ఎంఎస్ సుబ్బులక్ష్మి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఏషియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి. తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారామె. నిద్ర లేవగానే వినిపించే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో సుబ్బులక్ష్మి గారి గొంతే వినిపిస్తుంది. ఇక ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొంది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాణిని కూడా తన్మయురాలను చేసి ఆమె ప్రశంసలు కూడా పొందారు సుబ్బులక్ష్మి. సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు సుబ్బులక్ష్మి. టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా ఆమె సేవలందించారు. తెలుగు నేలపై ప్రముఖంగా వినిపించే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పాడింది కూడా ఆమె. ఎంఎస్ సుబ్బులక్ష్మి సుప్రభాతాన్ని 1958లో రికార్డ్ చేశారు. 20 నిమిషాలకు పైగా నిడివి కలిగిన ఈ సుప్రభాతం భారతీయ సంగీత చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన నాన్ ఫిలిం సాంగ్స్లో ఒకటిగా నిలిచింది. తిరుమాడ వీధుల్లో వెంకటేశ్వర స్వామితో పాటు మనల్ని మేల్కొల్పడానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి సుప్రభాతమే వినిపిస్తుంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి సుప్రభాతమే ఎందుకంటే 1979లో అప్పటి టీటీడీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ గారికి 2 ప్రముఖుల నుంచి 2 టెలిగ్రామ్లు వచ్చాయి. ఒకటి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి నుంచి, రెండోది పుట్టపర్తి సాయిబాబా దగ్గర నుంచి. ఎంఎస్ సుబ్బులక్ష్మి, సదాశివన్ దంపతులు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నారు. సుబ్బులక్ష్మి భర్త సదాశివన్ నడుపుతున్న వార్తాపత్రిక భారీ నష్టాల్లో ఉంది. దీంతో అప్పుల భారం పెరిగిపోయి తమకున్న ఆస్తులను కూడా అమ్మేసుకుంటున్నారు. వారికి ఏదైనా దారి చూపాలి, ఏదైనా సరే వెంటనే సాయం చేసి వారిని ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలి. ఆ పని మీరే చేయగలరు అంటూ ఆ టెలిగ్రామ్స్ సారాంశం. అలాగే ఎంఎస్కు లక్షల్లో అభిమానులున్నారు. కానీ ఆమె ఎవరి నుంచి ఎలాంటి సాయం కానీ అయాచితంగా తీసుకోరు. అందుకే మీరు ఏదైనా ప్లాన్ చేయాలి. మీరు వారికి ఆర్థిక సాయం చేయడానికి వెళ్ళినట్టుగా తెలియకూడదు అని అందులో ఉంది. దీంతో పీవీఆర్కే ప్రసాద్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే వాళ్ళు కల్కి ఎస్టేట్లో ఉన్న బంగ్లాను కూడా అమ్మేశారు. పాత మద్రాసు శివారు వల్లువారు కొట్టంలోని ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారిపోయారు. దీంతో ఆమె పరిస్థితి చూసి ఎంఎస్ సుబ్బులక్ష్మి పాటలకు వీరాభిమాని అయిన పీవీఆర్కే ప్రసాద్ చలించిపోయారు. ఎంతో బాధతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నిలబడి, స్వామి, ప్రపంచవ్యాప్తంగా మీ భజనలు పాడుతూ ఉండే ఆ సంగీత సామ్రాజ్ఞి తన కచేరీలకు ఎంతైనా డిమాండ్ చేయగలిగే స్థాయిలో ఉన్నా కూడా నిర్వాహకులు ఇచ్చిన దాన్నే సంతోషంగా స్వీకరిస్తారు. కానీ ఇప్పుడు ఆమె చాలా కష్టాల్లో ఉన్నారు. స్వామి, మీరు ఆమెకు సమర్పించేది ఇదేనా? ఇది మీకు అన్యాయం అనిపించడం లేదా అని నమస్కరించారు పీవీఆర్కే ప్రసాద్. ఆ తర్వాత ఈ విషయాన్ని టీటీడీ బోర్డు ముందు పెట్టారు. ఆమె అప్పటికే టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు. ఆమెకు కొంత సహాయం అప్పటికే వెళ్తోంది. ఇంకేం చేయగలమన్నారు బోర్డు సభ్యులు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు విధులు పూర్తయ్యాక స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన ప్రసాద్ గారిలో ఓ ఆలోచన రేపింది. గుడి బయట కొంతమంది జానపద కళాకారులు ఎంతో భక్తి శ్రద్ధలతో అద్భుతంగా స్వామివారి కీర్తనలు ఆలపిస్తున్నారు. 1963లో గ్రామ్ఫోన్ రికార్డ్ కంపెనీ వాళ్లకు ఎంఎస్ పాడిన వెంకటేశ్వర సుప్రభాతం ఆమెకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఆ కంపెనీ నుంచి వచ్చే రాయల్టీని తిరుమల తిరుపతి వేద పాఠశాలకిమ్మని ఎంఎస్ ఎప్పుడో ఆదేశాలు జారీ చేశారు. ప్రతివాద భయంకర శ్రీ అనంతాచార్య 1430లో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని రచించారు. వేద పండితులు ఆ 7 కొండల వాడిని సుప్రభాతంతో మేల్కొల్పుతారు. ప్రసాద్ గారికి వచ్చిన ఐడియా ఏంటంటే వెలుగులోకి రాని అన్నమాచార్య కీర్తనలను ఎంఎస్ సుబ్బులక్ష్మితో పాడించాలని. టీటీడీ వాటిని అమ్ముతుంది. వాటి ద్వారా వచ్చే రాయల్టీని ఎంఎస్కు ఇవ్వచ్చు అన్నది ఆయన ఆలోచన. ఈ ప్రతిపాదనకు కంచి కామకోటి పీఠాధిపతి ఆశీర్వాదం ఇవ్వగా టీటీడీ బోర్డు కూడా ఆమోదముద్ర వేసింది. ఇక ఆ తర్వాత పీవీఆర్కే ప్రసాద్ అప్పటి టీటీడీ చైర్మన్ రమేషన్, సదాశివన్ గారిని కలిసేందుకు స్వామి పటం అలాగే ప్రసాదం పట్టుకుని వెళ్లారు. ప్రతిపాదన చెప్పగానే సదాశివన్ గారు నిరాకరించారు. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలు తెలుగులో ఉన్నాయి. 63 ఏళ్ల వయసులో ఎంఎస్ వాటిని నేర్చుకుని పాడటం కష్టమని
అందుకు ఆయన అంగీకరించలేదు. అయితే ఆమెతో 50 అన్నమాచార్య కీర్తనలు పాడించాలని టీటీడీ ప్రతిపాదన. పీవీఆర్కే ప్రసాద్కు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నారు. స్వామి పటం వైపు చూసి దండం పెట్టుకున్నారు. అక్కడే ఉన్న ఎంఎస్ సుబ్బులక్ష్మి, స్వామి నన్ను ఆశీర్వదించడానికి ఎంత దూరం వచ్చారా అంటూ వెంకటేశ్వర స్వామి పటం పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారామె. ఎలాగైనా సరే తాను అన్నమాచార్య కీర్తనలను పాడి తీరుతానని స్పష్టం చేశారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన పీవీఆర్కే ప్రసాద్ పనిలో పనిగా మెల్లగా రెమ్యునరేషన్ అంశాన్ని ప్రస్తావించారు. అయితే పెరుమాళ్ కోసం పాడేందుకు రుసుమా, ₹1 కూడా తీసుకోనని తేల్చి చెప్పేశారు ఎంఎస్ సుబ్బులక్ష్మి. దీంతో షాక్ అయ్యారు పీవీఆర్కే ప్రసాద్. కంచి పీఠాధిపతి అప్పటికే ఈ విషయంపై ప్రసాద్ గారిని హెచ్చరించి ఉన్నారు. దీంతో ఆవిడకు నెమ్మదిగా చెప్పారు పీవీఆర్కే. వీటిని టీటీడీ భక్తులకు అమ్ముతుంది. వాటి నుంచి వచ్చే రాయల్టీని పాడిన వారికి ఇవ్వకపోతే బోర్డు అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని, తర్వాత మీ ఇష్టమని చెప్పి ముగించేశారట. దీంతో ఆమె వినమ్రంగా తలంచుకుని సరే అన్నారట. వెంటనే బాలాజీ పంచరత్నమాలకు శ్రీకారం జరిగిపోయింది. టీటీడీ సుబ్బులక్ష్మి ఖాతాలో 4 లక్షలు, అలాగే ఆమె భర్త, కూతురు రాధ అకౌంట్లలో చెరో ₹2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట. దానిపై వచ్చే వడ్డీ అప్పుల్లో కూరుకుపోయిన ఎంఎస్ కుటుంబానికి కొండంత అండగా ఉందనే చెప్పాలి. ఇక ఆమెపై ఈ వయసులో భారం పెట్టకూడదని 5 అనుకున్న ఎల్పీ రికార్డులను 3కు తగ్గించారు. అన్నమాచార్య మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేశారు. 1980లో మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయింది. ఎంఎస్ పేరు తర్వాత ఇంటింటికి మార్మోగిపోయింది. బాలాజీ పంచరత్నమాల పేరుతో ఆల్బమ్ రిలీజ్ అయిన ఫస్ట్ ఇయర్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అమ్మకాలతో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సంపాదించి తక్కువ వ్యవధిలో పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందింది. ఈ ఆల్బమ్ భారతీయ సంగీత పరిశ్రమలో గతంలోని అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఎంఎస్ సుబ్బులక్ష్మిని భారతదేశంలో ఇంటి పేరుగా మార్చేసింది. అప్పటి నుంచి తిరువీధుల్లో ఆమె పాడిన సుప్రభాతం, బాలాజీ పంచరత్న కీర్తనలు రెగ్యులర్గా వినిపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆమె జీవిత చరిత్ర ఒకసారి చూస్తే, కర్ణాటక సంగీత ఝరి ఎంఎస్ సుబ్బులక్ష్మి. తమిళనాడు రాష్ట్రం మదురైలో 1916 సెప్టెంబర్ 16న న్యాయవాది సుబ్రహ్మణ్యయ్యర్, వీణా విద్వాంసురాలు షణ్ముఖ వడివు అమ్మాళ్కు సుబ్బులక్ష్మి జన్మించారు. బాల్యంలోనే పాఠశాలకు వెళ్లడం మానేసిన ఆమె అక్క, అన్నయ్యలతో కలిసి ఇంటి వద్దే చదువు, సంగీత సాధన చేసేవారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద, తర్వాత హిందుస్థానీ సంగీతాన్ని పండిత్ నారాయణరావు వ్యాస్ వద్ద శిక్షణ తీసుకున్నారు. 10 ఏళ్ల వయసులో తిరుచిరాపల్లిలోని రాక్ ఫోర్డ్ గుడిలోని 100 స్తంభాల హాల్లో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. మొత్తం 10 భాషల్లో సుబ్బులక్ష్మి పాడారు. అయితే ఏ భాషలో పాడినా అది తన మాతృభాషలో పాడినట్టుగా భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించటం ఆమె ప్రత్యేకత. స్వాతంత్ర్య సమరయోధుడు, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన సదాశివన్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. 4 తమిళ సినిమాలతో పాటు మీరాబాయిని అనే హిందీ రీమేక్లను నటించారు. ఆమె నటించినవన్నీ పౌరాణిక పాత్రలే. భారత సాంస్కృతిక రాయబారిగా లండన్, న్యూయార్క్, కెనడా, తూర్పు తీర దేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. ఇక 1998లో భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినందుకు భారతరత్న పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. అయితే ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు ఆమె భర్త సదాశివన్ మాత్రం లేకుండా పోయారు. ఆయన 1997లోనే మరణించారు. భర్త సదాశివం మరణం తర్వాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మానేశారు సుబ్బులక్ష్మి. అయితే ఆమె గాత్ర మాధుర్యానికి పరవశించిపోయిన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సంగీత సామ్రాజ్ఞిగా కీర్తించగా, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సుస్వర లక్ష్మిగా కొనియాడారు. సంగీత ప్రపంచంలో ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. 1998లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్లో ఆమె కాంస్య విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీవారి సుప్రభాతాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంఎస్ సుబ్బులక్ష్మిదే. ఇక తన అద్భుత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన ఎంఎస్ సుబ్బులక్ష్మి 2004లో అందరినీ వదిలిపెట్టి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.